ఈ స్టోరీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇందులో ఉన్న హీరో మీరే ఈ విషయాన్ని గుర్తు చేయడానికే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఒకరోజు ఒక ఆడసింహం చిన్న సింహానికి జన్మనిచ్చి చనిపోతుంది. ఎటు వెళ్ళాలో తెలియని చిన్న సింహం అక్కడే ఉన్న గొర్రెల మందలో కలిసిపోతుంది. వాటితోనే జీవిస్తూ పెరుగుతూ తన్ని తాను గొర్రెగా అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు అటుగా వచ్చిన పెద్ద సింహం గొర్రెల మందలో ఉన్న చిన్న సింహాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఏం జరిగిందో తెలుసుకుందామని ఆ మంద వైపు పరుగు తీస్తుంది. వెంటనే గొర్రెలన్నీ పారిపోతాయి. కానీ ఈ చిన్న సింహం పెద్ద సింహానికి చిక్కుతుంది. అప్పుడు చిన్న సింహం ఇలా ఉంటుంది, నేను ఒక చిన్న గొర్రె పిల్లని, దయచేసి నన్నేమి చెయ్యొద్దు అని. అయితే పెద్ద సింహం తనని తనతో పాటు ఒక నది దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ నదిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్న చిన్న సింహం తాను గొర్రె మాదిరిలా లేదని గ్రహిస్తుంది. తాను సింహాన్ని అనే విషయాన్ని గుర్తిస్తుంది. వెంటనే ఆనందంతో విజయోత్సాహంతో అడవి దద్దరిల్లేలా గర్జిస్తుంది. ఇందులో ఆ సింహానివి నువ్వే మిత్రమా. నీలో లేని లోపాలను, బలహీనతలను ఈ సమాజం నీకు ఆపాదించి నిన్ను నిరాశలో తోసేసి ఉండొచ్చు. ఇకనైనా ఆ నిరాశ నుంచి బయటపడు. ఆ పెద్ద సింహం మాదిరి నీ బలాన్ని ఏంటో చూపించడానికి ఎవరూ నీ దగ్గరికి రారు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరి జీవితం వాళ్ళదే. మరి నీలో ఉన్న ధైర్యాన్ని, నీలో ఉన్న బలాన్ని చూపించేది ఎవరు? అది నువ్వే అయి ఉండాలి. 10 మంది పిరికి వాళ్ళ మధ్య ఉంటే నీకు పిరికితనమే వస్తుంది. 10 మంది బద్ధకస్తుల మధ్య ఉంటే ఆ బద్ధకమే అలవాటవుతుంది. కానీ ఆ పిరికితనాన్ని వదిలేసి చూడు. నువ్వేంటో, నీ ధైర్యం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ బద్ధకాన్ని వదిలేసి చూడు. నువ్వు సాధించే విజయంతో నువ్వేంటో ఈ సమాజానికి తెలుస్తుంది. మిత్రమా, నువ్వు గర్జించే సమయం వచ్చింది. లే, ఇక నుంచి నీ గెలుపు ప్రయాణాన్ని మొదలుపెట్టు. ఈ కథలో ఉన్న సింహంలాగే నీలో ఉన్న బలాన్ని వెలికితీయి. విష్ యు గుడ్ లక్.